భారతదేశం యొక్క పెట్టుబడి ఇరాన్‌లో కూడా. ఇరాన్‌లో ఎక్కడ పెట్టారు ఈ పెట్టుబడి? చహబార్ పోర్టు అభివృద్ధి మరియు నిర్వహణ కోసం భారత ప్రభుత్వం అక్కడ పెట్టుబడి పెట్టింది. అనగా ఓడరేవు యొక్క అభివృద్ధి కోసం. పెట్టినటువంటి యజమాని ఎవరు అంటే ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ అనబడేటువంటిది భారత ప్రభుత్వ సంస్థ ఇది. ఇక్కడ పెట్టినటువంటి పెట్టుబడి టోటల్‌గా $370 మిలియన్, అనగా ఇది రఫ్‌గా చెప్పాలి అని అనుకుంటే టోటల్‌గా ఉన్నటువంటి ఆస్తి మొత్తంగా 3,085 వందల కోట్లు. 3,085 కోట్లు. 3,500 3,085 కోట్లు ఇవి. ఇందులో కూడా ఇన్వెస్ట్‌మెంట్ పెట్టింది ఎంత? 1000 కోట్లు ఆల్రెడీ ఇరాన్ ప్రభుత్వానికి చెల్లించేసింది. 2,301 కోటి రూపాయలు అక్కడ ఆల్రెడీ ఎగ్జిమ్ బ్యాంక్ ద్వారా ఇరాన్‌కు అప్పు, అనగా అక్కడ రైల్వేస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేయడానికి, అది వాడుకోవడానికి ఇరాన్ ప్రభుత్వానికి ఈ యొక్క డబ్బు చెల్లించింది. ఎగ్జిమ్ బ్యాంకు అనగా ఇది ఎక్స్‌పోర్ట్ మరియు ఇంపోర్ట్ చేసేటువంటి బ్యాంకు ఇది. ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం బాంబే. అయితే ఈ యొక్క బ్యాంక్ నెట్ వర్త్ 25,812 కోట్లలోకెళ్ళి 1000 కోట్లు ఇక్కడ 2300 కోట్ల పైనే ఇది అప్పుకు పోయిందంటే బ్యాంకు ఉంటదా? ఊస్తదా? అనే సంగతి అయితే ఇప్పటివరకు వీళ్ళకు తెలియదు. కానీ ఇరాన్‌లో ఉన్నటువంటి ఈ యొక్క సిస్తాన్, బెలూచిస్తాన్ మధ్య ప్రాంతంలో ఈ యొక్క ఓడరేవు ఉన్నది. ఈ ఓడరేవు హర్మూజ్ యువతల ఉంది కాబట్టి ఇందులోపట పెట్టినటువంటి పెట్టుబడికి వస్తుందా? పోతుందా? అనే సంగతి అయితే తెలియదు. ఎందుకనంటే అమెరికా ఆంక్షల యొక్క గడువు ఏప్రిల్ 20, 2026 వరకు ఉన్నది. తరువాత వచ్చేటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ 3,085 కోట్ల రూపాయల యొక్క ఈ ఈ ఓడరేవు అభివృద్ధి కోల్పోవాల్సి వస్తుందా? లేకుంటే అమెరికన్ అనగా ట్రంప్ ప్రభుత్వం యొక్క దయా దాక్షిణ్యాలపై ఆధారపడి వదిలేయడమా? అంటే ఇంత కొంచెం ఒక ఎరగా వేసినటువంటి ఈ పెట్టుబడి అక్కడ ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి 1,70,000 కోట్ల పైచిలుకు ఇప్పటిదాకా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయేలీ ప్రభుత్వం నుండి సైనిక పరమైనటువంటి ఆయుధాల కొనుగోలుకు డబ్బు పెట్టిన మూలాన ఇప్పుడు ఇరాన్‌లో ఉన్నటువంటి అక్కడి భారతీయ ప్రజల యొక్క భవిష్యత్తు మరియు అక్కడ పెట్టినటువంటి దేశంలో బడ్జెట్ లెక్కేసుకుంటే ఈ యొక్క 3,000 కోట్లు పెద్దయితే కాదు గానీ, ఈ చబహార్ పోర్టు నిర్వహణ అగమ్య గోచరంగా మారింది. ఇది ఇది ట్రంప్ యొక్క దయా దాక్షిణ్యాలపైనే ఆధారపడి ఉండే అవకాశం ఉంది.